అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోనీ న్యూస్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి నేను మురుకులు చేస్తున్నాను అన్నమాట. దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి చూద్దాము. అలాగే చాలా క్రిస్పీగా మెత్తగా వస్తాయండి. నేను చూపిస్తాను రండి మీకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం ఇప్పుడు. ఇది వచ్చేసి అటుకులండి, ఇది వచ్చేసి ఉప్పు అన్నమాట, ఇది వచ్చేసి కారము, ఇది వచ్చేసి జీలకర్ర, ఇవి వచ్చేసి నువ్వులండి, ఇవి వచ్చేసి శనగపప్పు అండి. ఇది శనగపప్పు మనము అట్టకులో ఎందుకు వేస్తామంటే మనకి మురుకులు అనేది చాలా క్రిస్పీగా వస్తాయండి, అలాగే చాలా మెత్తగా వస్తాయి, తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట అండి. అలాగే మీరు అజ్వాన ఉంటే వేసుకోవచ్చండి, నా దగ్గర లేదు అందుకు నేను వేయట్లేదు. ఇప్పుడు రాండి ఎలా చేద్దామో నేను చూపిస్తాను అన్నమాట. ఫస్ట్ మనము ఇవి శనగపప్పు, ఇవి అటుకులు మనము మిక్సీ పట్టుకోవాలండి. రాండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాము రండి. ఇలాగా మిక్సీ పట్టుకోవాలండి మనము. ఇలాగ నున్నగా పౌడర్ కావాలన్నమాట. అవి అటుకులు శనగపప్పు ఇవేనండి మెయిన్ ఇంగ్రీడియంట్స్. అంటే మనకి మురుకులు చాలా మెత్తగా వస్తాయి అన్నమాట, అలాగే చాలా క్రిస్పీగా వస్తాయండి. రాండి ఏమేమి వేసి మనము కలుపుకోవాలో పిండి నేను చూపిస్తానన్నమాట, చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇది రైస్ ఫ్లోర్ అండి, ఇది రైస్ ఫ్లోర్ నేను తీసుకున్నాను అన్నమాట. ఇది ఇంట్లోనే నేను మిషన్ పట్టించుకున్నానండి, కడిగేసి ఆరేసి నేను మిల్లులో వేయించుకొచ్చినాను అన్నమాట రైస్ ఫ్లోర్. ఇది మీరు కావాల్సి ఉంటే షాప్లో కూడా తెచ్చి చేసుకోవచ్చండి, కాకపోతే మనం చేసుకుంటే హైజీన్గా చేస్తాము అనేసి నేను ఇంట్లో చేసిందే వేస్తున్నానండి. ఇది రైస్ ఫ్లోర్ అండి. ఇది వచ్చేసి కారం అండి, మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోవచ్చు అన్నమాట. నేను అంతా వేసేస్తున్నాను, సరిపోతుందండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవచ్చండి. ఇది జీలకర్ర అండి, ఇది వచ్చేసి నువ్వులండి. ఇది వేయడం వల్ల ఏమంటే అండి మధ్య మధ్యలో తినడానికి తగులుతుంటాయండి, చాలా బాగుంటాయి తినడానికి, అందుకే నువ్వులు వేస్తున్నానండి. మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇది వచ్చేసి సాల్ట్ అన్నమాట. ఇది మీరు టేస్ట్కి మీకు ఎంత సాల్ట్ కావాలో అంత వేసుకోవచ్చు అండి. ఇది సరిపోతుంది నాకు, నేను వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలండి నీట్గా. అలాగే మనం మిక్సీ పట్టుకున్నాం కదండి శనగబ్యాళ్ళు, అలా శనగపప్పు, అలాగే అటుకులు, అవి కూడా ఇందులోకి వేసేస్తున్నానండి. ఇదిగోండి పౌడరు, ఇది కూడా ఇందులోకి వేసేసుకోవాలి మనము. ఇప్పుడు వేసేసుకొని మనము ఇది నీట్గా కలుపుకోవాలండి. ఈ పిండి అంతా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. అన్ని పక్కల నీట్గా ఇలాగా మిక్స్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుందాం రండి. ఎలా కలపాలో పిండి చూపిస్తాను అన్నమాట. ఇవి వచ్చేసి వాటర్ అన్నమాట అండి, కొద్దిగా యాడ్ చేసుకొని మనం పిండి అనేది కలుపుకోవాలండి. కొద్దిగా మనము వాటర్ యాడ్ చేసుకొని బాగా పిండి అనేది మనము మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా జాగ్రత్తగా పిండి కలుపుకోవాలన్నమాట. కొంచెం వాటర్ ఏమైనా ఎక్కువైందనుకోండి మురుకులు రావన్నమాట. అది కొంచెం పిండి అనేసి మనము కన్సిస్టెంట్గా బాగా కలుపుకోవాలన్నమాట. అప్పుడు చాలా బాగా వస్తాయండి మురుకులు. ఇవి అన్నీ ఇలాగా బాగా అంత పక్కల అన్ని సైడ్లు నీట్గా మనము కలుపుకోవాలండి. కింద అలాగే పిండి ఉండిపోయి ఉంటుందండి, మనం అంతా మిక్స్ చేసుకోవాలండి పర్ఫెక్ట్గా. నేను గిన్నె కొద్దిగా పెద్దది తీసుకోవాల్సి ఉంది, బాగా కలిపేక అయ్యిందండి. నేను గిన్నె కొద్దిగా చిన్నది తీసుకున్నాను అన్నమాట, బౌలు. మీరు పెద్ద గిన్నెలో కలుపుకోండి, పిండి కలపడానికి చాలా బాగా ఉంటుందన్నమాట. ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ, అలా ఉంటే పిండి బాగా ఉంటుందన్నమాట. మనము వేయడానికి కూడా మురుకులు ఇవి డిజైన్స్లో వేసుకోవచ్చండి, స్టార్ టైప్స్ అలా వస్తాయన్నమాట. నేను రౌండ్ దాంట్లోనే వేసానండి.
మీకు యా డిజైన్ కావాలంటే అందులో మీరు ఇలాగ మురుకులు అనేది వత్తుకోవచ్చండి. ఇది చాలా బాగుంటాయండి తినడానికి. పిల్లలు చాలా ఇష్టపడి తింటారన్నమాట. మా పిల్లలైతే బాగా తింటారండి ఇవి. మా సైడ్ ఇవి చెక్లాలు అంటారు. కొందరు అక్కడ మురుకులు కూడా అంటారండి. మీరు ఇవి ఇంగ్రీడియెంట్స్ మెయిన్ మనం వచ్చేసి శనగపప్పు ఇవి అటుకులు వేస్తే చాలా క్రిస్పీగా అలాగే చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. మనము యాడ్ చేయనక్కర్లేదన్నమాట. చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. తినడానికి చాలా బాగుంటాయన్నమాట. ఇవి ఇప్పుడు పిల్లలు అడుగుతారండి. సమ్మర్ హాలిడేస్ కదా! ఏదో ఒకటి తినడానికి కావాలనేసి ఇలాగ చేసి పెట్టండి పిల్లోలకి. చాలా బాగా తింటారు వాళ్ళు. బయట తెచ్చేవి అంత మంచిగా ఉండదు కదండీ! వాళ్ళు ఎలా చేస్తారో ఏమో మనకు తెలీదన్నమాట. మనం ఇంట్లోనే చేస్తేనే పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. అదే నీట్‌గా ఉంటుంది కదండీ! మనం హెల్తీగా చేస్తామన్నమాట. ఇలాగ ఒత్తుకోవాలండి మనము. ఇలాగ ఒత్తుకొని మనం కొద్ది జాగ్రత్తగా ఇది తిప్పుకోవాలండి. లేకపోతే ఇరిగిపోతాయన్నమాట. విరిగిపోయినా పర్లేదులెండి. తినడానికే కదా! ఏం కాదు. ఇలాగా అంతేనండి. ఇలాగ మళ్ళీ పిండి పెట్టేసుకొని మళ్ళా ఇలా ఒత్తుకోవాలన్నమాట. చాలా కొద్దిగా జాగ్రత్తగా చేయాలండి. ఒక అలవాటు లేనోళ్ళు చేస్తే రాదన్నమాట. ఒక 2, 3 టైమ్స్ చేస్తే వచ్చేస్తుందండి. రాని వాళ్ళకి కూడా అంత కష్టం ఏం కాదన్నమాట. ఒక 2, 3 టైమ్స్ మనం ఏదన్నా గానీ చేస్తే నీట్‌గా వచ్చేస్తాయండి. మళ్ళీ పిండి పెట్టుకొని ఇలాగ మనము ఒత్తుకోవాలంటే అండి, పిండి మనం కలుపుకునేటప్పుడు కన్సిస్టెంట్‌గా కలుపుకోవాలి అంతేనండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. నేను కొద్దిగా చాలానే కలిపానండి పిండి. ఎందుకంటే చేసేసి స్టోర్ చేస్తే పిల్లలు అప్పుడప్పుడు తింటుంటారు కదా అనేసి కొద్దిగా ఎక్కువే చేసుకున్నానండి. మీకు ఎన్ని కావాలో అంత క్వాంటిటీలో మీరు చేసుకోవచ్చన్నమాట. చాలా ఇష్టపడి తింటారండి మా పిల్లలైతే. చాలా బాగుంటాయి తినడానికి. నాకు కూడా చాలా ఇష్టమండి ఈ మురుకులంటే. ఇవి మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగా ఉంటాయన్నమాట అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంటాయో నాకి కామెంట్ చేయండి. ఇలాగా పిండి మనము నీట్‌గా కలుపుకుంటే వేయడానికి కూడా చాలా బాగుంటుందండి. అంత గట్టిగా కలుపుకోకూడదు మనం పిండి. అప్పుడు ఒత్తడానికి కొంచెం కష్టమైతుందన్నమాట. కొద్దిగా చూసుకొని మనము కన్సిస్టెంట్‌గా ఎలా ఉండాలో అలా కలుపుకోవాలన్నమాట. చూసారండి ఇలా వచ్చాయన్నమాట మురుకులు. చాలా క్రిస్పీగా చాలా మెత్తగా ఉన్నాయండి తినడానికి. చాలా బాగా అనిపించాయన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారా? అలా వచ్చాయన్నమాట. మనము కాల్చుకునేటప్పుడు కొంచెం బ్రౌన్ కలర్‌లో కాల్చుకోవాలండి. ఇలా ఉండాలన్నమాట. తినడానికైతే కొద్దిగా బాగుంటాయన్నమాట. మళ్ళీ చానా వైట్‌గా కాలుస్తారండి. అది పిండి పిండే ఉంటుంది. సరిగ్గా కాలవన్నమాట. ఇలా కాల్చుకోవాలండి.